అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శ్రీ వేమన గారిచే రచించబడిన వేమన శతకంలోని 11 నుండి 15 పద్యాలు పూర్తి భావములతో సహా వివరించుకోబోతున్నాం. మరి మీరు గత వీడియోలను పరిశీలించినట్లయితే వేమన శతకంలోని 1 నుండి 10 పద్యాల వరకు భావములతో సహా వివరించుకోవడం జరిగింది. మరి ఆ 11 నుండి 15 పద్యాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. 11వ పద్యాన్ని చూసినట్లయితే, కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దోమ గజముగాదు దొడ్డదైన లోభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, ఎంత భారీ శరీరం ఉన్నా దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్న మురిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్న కుందేలు పులి కాలేదు, అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు. 12వ పద్యాన్ని చూసినట్లయితే, ఎంచి ఎంచి పూజలెన్ని చేసిననేమి భక్తి లేని పూజ ఫలము లేదు, కాన పూజ సేయగారన మెరుగుడి విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలము లేదు. కానా పూజ చేసే ముందు దేనికి చేస్తున్నారో ఆ కారణము తెలుసుకోవాలి. 13వ పద్యాన్ని చూసినట్లయితే, ఇంటిలోని కోతి ఎరవు కానగలేక తిరుగబోవువారు తీరకుంద్రు కోతినోకటి నిల్చి కుదురుండలేరయా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చకచక తిరుగుతూ అన్నీ వెతుకుతుంటుందో అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమే ముక్తికి మొదటి మార్గం. 14వ పద్యాన్ని చూసినట్లయితే, ఎద్దు మొద్దువానికేల శాస్త్రంబులు ముద్దు నాతికేల ముసలి మగడు చద్ది మిగుల నిల్లు సంసారమేలరా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, మొరటువానికి శాస్త్రములతో పనిలేదు, ఎవరు చెప్పినా వినడు, పడుచుదానికి ముసలి మొగుడు కిట్టడు, అలాగే చద్ది మిగిలి ఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా? 15వ పద్యాన్ని చూసినట్లయితే, గుణములు లేని వాని కులమెంచగానేల గుణము కలిగెనేని కోటి సేయు గుణములేకయున్న గ్రుడ్డి గవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, మనుషుల కులము కంటే గుణమే ముఖ్యం. మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపోతే గుడ్డి గవ్వంత విలువ కూడా చేయరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి మీ ప్రోత్సాహాన్ని అందించండి.